కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. ఎందుకలా గోల్ చేస్తున్నావు? చెప్తా మై డియర్ సిస్టర్స్, మీ అందరికీ నేను 2 గుడ్ న్యూస్లు చెప్పబోతున్నాను. మొదటి మంచి విషయం ఏంటంటే, మనల్ని ఎప్పుడు తిడుతూ కోప్పడుతూ మనల్ని టార్చర్ పెట్టే కరుణాకర్ సార్ ఈ రోజు రావట్లేదా? వాళ్ళ వైఫ్ కి తలనొప్పిగా ఉంటే హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి సెలవు పెట్టాడా? కరుణాకర్ సార్ రాలేదని మీరు ఇష్టం వచ్చినట్టు చేద్దామనుకుంటున్నారా? రేపు కరుణాకర్ సార్ వచ్చిన తర్వాత ఇక్కడ జరిగింది మొత్తం చెప్పేస్తా. అప్పుడుంటది మీ అందరికీ. మై డియర్ సిస్టర్స్, రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉషా నిషా అక్కలిద్దరూ చీటీ పాట స్టార్ట్ చేయబోతున్నారు. మనలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. మనవి మధ్యతరగతి జీవితాలు, చాలని జీతాలు. ఎప్పుడూ ఏదో ఒక అవసరం. రెంటు, కరెంటు, రేషను, స్కూల్ ఫీజులు, ఇంటి అవసరాలు. అప్పుడప్పుడు వచ్చే అదనపు ఖర్చులకి మనం సంపాదించే డబ్బుకి పొంతనే ఉండదు. మనకొక్క రూపాయి కూడా మిగలటం లేదు. మన అవసరాలకు మించి అప్పులు చేస్తున్నాం. ఆ అప్పులకి వడ్డీలు కడుతున్నాం. ఆ అప్పులేమో పెరిగిపోతున్నాయి, సమస్యలు పెరిగిపోతున్నాయి. అదే మనం ఖర్చులు తగ్గించుకొని నెలకు ఒక 2000 రూపాయలు దాచుకుంటే మనకంటూ కొంత డబ్బుంటుంది. హాస్పిటల్కో, పెళ్లికో, దేనికో ఒక దానికి ఉపయోగపడుతుంది. మనం దాచేది 2000 కదా, ఏం ఉపయోగం అని అనుకోకండి. మనం 20 మంది ఉన్నాం. తలా ఒక 2000 దాచుకుంటే అవి 40,000 అవుతాయి. అందరి పేర్లు చీటీలో రాసి ఒక బౌల్లో వేసి ప్రతి నెల ఒక చీటీ తీసి అందులో ఎవరి పేరుంటే వాళ్ళకి 40,000 ఇస్తాము. ఒకవేళ పేరొచ్చిన వాళ్ళకి ఆ డబ్బులు అవసరం లేకపోతే ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు. మనం బయట 2 రూపాయలకి 3 రూపాయలకి వడ్డీకి తీసుకుంటున్నాం. ఇక్కడ ఆ వడ్డీ ఉండదు. ఇది మీ అందరి ఇష్టం. అలా అయితేనే ఈ చీటీ పాట స్టార్ట్ చేద్దాం. మీ ఆలోచన బాగానే ఉంది, కానీ వర్కింగ్ ప్లేస్లో చీటీ పాట పెట్టారని కరుణాకర్ తెలిస్తే ఊరుకుంటాడా? ఒక్కసారి ఆలోచించండి. మనమేం కంపెనీ డబ్బులు తీసి చీటీ నడపట్లేదు కదా, మన డబ్బులతోనే చీటీ వేసుకుంటున్నాం. అందులో తప్పేంటి? మనం ఈ చీటీ పాట వర్కింగ్ టైంలో కాకుండా ఫ్రీ టైంలో పెట్టుకుందాం. మనకెలాగో లంచ్ బ్రేక్ 1 అవర్ ఉంది కదా, ఆ టైంలోనే పెట్టుకుందాం. అయినా ఈ విషయం తెలిస్తే కరుణాకర్ సార్ ఒప్పుకోడేమో అనిపిస్తుంది. ఉషాక్క, నువ్వు చేస్తుంది చాలా మంచి పని. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఒకవేళ కరుణాకర్ గారికి తెలిస్తే నేను చెప్తాను. అలా చెప్పు అశ్విన్. నీలాగా ధైర్యం చెప్పేవాళ్లుంటే ఇలాంటివి 4 మంచి పనులు చేయొచ్చు. ఆనంది, ఈ చీటీల్లో నువ్వు కూడా చేరు. నీకు కూడా ఉపయోగపడుతుంది. ఇలా నువ్వు డబ్బులు కొంచెం కొంచెం దాస్తే మీ అక్క పెళ్లికి ఉపయోగపడతాయి. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. ఉషాక్క, నేను చిట్టి కడతాను. ఉషా అక్క, మా నాన్న నా పెళ్లి కోసం చాలా అప్పులు చేసి ఇబ్బంది పడుతున్నారు. నేను ఈ చీటీ కట్టి ఆ డబ్బులు మా నాన్నకిస్తాను. ఇంకేముంది, ఎవరెవరికి ఈ చీటీలో చేరాలనుందో వాళ్ళ పేర్లు ఇవ్వండి వచ్చి. ఆనంది, ముందు నీ పేరివ్వు. ఆనంది. నా పేరు కూడా రాసుకో అక్క. అక్క, అందరి పేర్లు రాసి నా పేరు రాయడం మర్చిపోకే. నీ పేరు రాస్తారులే, నీ మతిమరుపుతో డబ్బులు ఇవ్వడం మర్చిపో మాకు. అశ్విన్, మురళి రాసుకోండి.
ఈరోజు మహేష్ సుందరుడా కాదనే విషయాన్ని క్లియర్ చేసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. డూడ్ కమన్. మహేష్, ఏంటి నేను అర్జెంటుగా రమ్మని పిలిచావు? ఏం లేదు మిత్ర, కొత్త డిజైన్స్ రెడీ చేద్దామని చెప్పాను కదా, ఎంతవరకు వచ్చాయి? ఫంక్షన్కి ముందు కొన్ని డిజైన్స్ నాకు డిజైనర్ చూపించారు, బట్ ఆ డిజైన్స్ నాకు అస్సలు నచ్చలేదు. వాటిని వద్దని చెప్పి మళ్ళీ వర్క్ చేయమని చెప్పాను. వాళ్ళని ఫాస్ట్గా డిజైన్ చేయమని చెప్పు. మన టార్గెట్ని రీచ్ అవ్వాలంటే మనకి న్యూ డిజైన్స్ కావాలి. అండ్ నువ్వు కూడా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, మనకి ఎక్కువ టైం లేదు. సరే, నేను ఫాలో అప్ చేస్తాను. ఓకే డూడ్. మహేష్, నీకు తెలిసిన పెయిన్ రిలీఫ్ సెంటర్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైంది నీకు? అంటే ఫంక్షన్లో చాలా ఎక్కువగా డాన్స్ చేశాను కదా, బాడీ అంత పెయిన్గా ఉంది. బాగా ట్రీట్మెంట్ చేసే మంచి పెయిన్ రిలీఫ్ సెంటర్ ఏమైనా ఉంటే చెప్పు, నేను వెళ్తాను. బాడీ పెయిన్స్కి పెయిన్ రిలీఫ్ సెంటర్స్ అనేవి వేస్ట్. ఆయుర్వేదిక్ ట్రై చేయి. ఆయుర్వేదిక? యా, అదే. ఈ తైలం బాటిల్ని నిన్న ఆనందకి సుందరుడు పంపించాడు. ఇది మహేష్ దగ్గరికి ఎలా వచ్చింది? ఏం డూడ్, ఏం ఆలోచిస్తున్నావు? ఇదేంటి? బాడీ పెయిన్స్కి ఇది బాగా పనిచేస్తుంది. ఇది నీకెవరిచ్చారు? ఐ మీన్, నీకు దీని గురించి ఎలా తెలిసిందా అని. నువ్వు ఇలాంటివి ఎప్పుడు వాడవు కదా, అందుకే అడుగుతున్నాను. ఈ మధ్య వాడుతున్నాను. ఇంతకీ తైలం ఎవరిచ్చారో చెప్పనే లేదు. ఏంటిది? ఇదా మూలికల తైలం. ఒళ్ళు నొప్పులకి బాగా పనిచేస్తుంది. మీకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయని చెప్పారు కదా, ఒకసారి వాడి చూడండి, మీకే తేడా తెలుస్తుంది. నేను దీన్ని వాడాను సార్, బాగా పనిచేస్తుందని మీకు ఇస్తున్నాను. ఇది నువ్వు ఎక్కడ కొన్నావు? ఇది నేను కొనలేదు సార్, మరి ఒక ముఖ్యమైన వ్యక్తి దీన్ని నాకిచ్చారు. మహేష్, నీకు ఈ తైలం ఎవరిచ్చారో చెప్పమంటే అలా ఆలోచిస్తున్నావేంటి? చాలా ముఖ్యమైన వ్యక్తి ఇచ్చారు. నువ్వు కూడా ఈ తైలం ట్రై చేయి. నాకు ఇలాంటివి పనిచేయవు. నేను డాక్టర్ని కన్సల్ట్ చేస్తానులే, నాకు కొంచెం పనుంది. ఓకే మిత్ర. ఏం అర్థం కావట్లేదే. అదే తైలం అదే బాటిల్ ఆనంది దగ్గర నుంచి మహేష్కి వచ్చింది. ఆనందికి సుందరుడు అని హెల్ప్ చేసేది మహేష్ అయితే, మళ్ళీ ఆనంది తనకి ఆ తైలం ఇస్తే ఎలా తీసుకున్నాడు? అయినా మహేష్ ఎందుకు సుందరుడుగా యాక్ట్ చేస్తాడు? తనకేం అవసరం? ఫంక్షన్లో ఆనందికి లవ్ ప్రపోజ్ చేయాలని ట్రై చేశాడు. మరోవైపు నుంచి ఆనంది మనసులో చోటు సంపాదించుకోవడానికి సుందరుడిగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా? ఏంటో ఏం క్లారిటీ రావట్లేదయ్యా. తైలం ఎవరిచ్చారు అని అంటే ముఖ్యమైన వ్యక్తి ఇచ్చారని అంటున్నాడు. ఆ ముఖ్యమైన వ్యక్తి ఆనందేనా లేదా ఇంకెవరైనా ఉన్నారా? ఏదేమైనా మహేష్ ఆనందికి మాత్రం దక్కనివ్వనా. మహేష్ ఎప్పటికైనా నాకే సొంతం. రేవతి, ఏంటన్నా? ఏం లేదు,
నువ్వు ఇక్కడ కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి, అవి చేస్తే నువ్వు తర్వాత సంతోషంగా పెళ్లి చేసుకోవచ్చు.